ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విచారణ ఆలస్యం చేయిస్తున్నారు, నిందితులను కాపాడుతున్నారు కాబట్టి ఆయన ఓడించండి అని సునీతారెడ్డి గారు చెప్తున్నారు. కాదు, ఈవిడ ప్రవచనం ఇచ్చేసింది నిందితుడు అవినాష్ రెడ్డి అని. అవును, అంటే కన్ఫర్మ్ చేస్తుంది. ఇట్స్ డెలిబరేషన్ అగైన్స్ట్ కోర్ట్. అవును, సబ్జుడిస్ కూడా నిజానికి డెలిబరేషన్ సబ్జుడిస్ ఈ రెండింటిని పరిగణలోకి ఎవరు తీసుకోవాలి? సిబిఐ తీసుకోవాలి. నా పాయింట్ ఏంటంటే విచారణకి జగన్మోహన్ రెడ్డి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు కాబట్టి ఆయన కోటేయద్దు. మరి వివేకానంద రెడ్డి హత్య జరిగింది, ఆ ప్రభుత్వం ఫెయిల్యూర్, ఆయన టైంలో హత్య జరిగింది, వాళ్ళ కోటేయచ్చా? ప్రజలు ఆల్రెడీ డిసిషన్ తీసుకున్నారు కదా వేయకూడదని. ఇప్పుడు మళ్ళీ ఈ ఇస్తున్న డెలిబరేషన్ అదే కదా, టీడీపీ డెలిబరేషన్ కదా. హూ కిల్డ్ బాబాయ్? మా నాన్నగారు చచ్చిపోయినప్పుడు ఉన్న ప్రభుత్వాన్ని ఎన్నుకోండి, అది మా నాన్నగారు చచ్చిపోయిన కేసుని విచారణ చేయించడంలో ఆలస్యం చేసిన ప్రభుత్వానికి ఓటేయద్దు. నా నాన్న చంపబడిన ఉదంతంలో నిర్లిప్తంగా ఉన్న ప్రభుత్వానికి ఓటేయండి. మా నాన్న చనిపోయిన తర్వాత నిర్లిప్తంగా కాకుండా సిట్ 2 రిపోర్ట్ ఎక్స్పోజ్ అయ్యే టైంలో వాళ్ళ ప్రమేయంతో నేను సిబిఐకి ట్రాన్స్ఫర్ చేయించిన ఉదంతంలో ప్రభుత్వం కూడా ఇంత తాత్సారం జరిగిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళకే ఓటేయండి అని చెప్తున్నారంటే మీ నాన్నగారి ఆత్మ మీద మీకు చిత్తశుద్ధి ఉందా, ప్రభుత్వానికి ఉందా, లేదంటే వ్యవస్థకు ఉందా? మీరే చెప్పండి. సో ఈ మూడిట్లోనూ తాత్సారమే జరుగుతుంది. మొదలైన కాడి నుంచి హత్య జరిగిన 3 రోజులు 4 రోజుల్లో తేల్చవలసిన వాళ్ళు చేసిన తాత్సారం, తదనంతరం ఉపద్రవం. అంటే ప్రతి ఉపద్రవాన్ని జగన్మోహన్ రెడ్డికి ఆపాదిస్తూ మంచి అయితే వాళ్ళది, చెడ్డ అయితే జగన్మోహన్ రెడ్డిది. ఇది ప్రజలు గమనించండి. చూడాలి. అంటే ఆమె మాట్లాడిన మాటల్ని కొత్తగా అనిపించలే ఎవరికి. రోజు టీడీపీ మీడియా వీళ్ళంతా రాస్తున్నది. నిజానికి అవినాష్ రెడ్డి గారికి బెయిల్ రద్దు అవుద్దా, బెయిల్ ఉంటుందా అనే దానిపైన ఉన్న ఉత్కంఠ కూడా స్టేట్లో ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పైన లేకుండా పోయింది. ఎందుకు మరి ఏప్రిల్ అయిపోయింది కదా కేసు. ఈ కేసులో ఈ మాట్లాడే మాటలు ఎందుకు మరి అంత ఇంట్రెస్ట్ లేకుండా అయిపోయాయి? ఇంట్రెస్ట్ తెచ్చడానికి పొలిటికల్ స్టఫ్ ఎక్కువ కనపడింది, పొలిటికల్ మోటివేటెడ్ స్టఫ్ లాగా అనిపించింది. సో కొత్త ఇష్యూస్ ఏం కనపడలేదు. ఇప్పుడు మనకి రివిజన్ క్లాసులు అవుతున్నప్పుడు స్కూల్కి ఎంతమంది వెళ్తారు? నేను చదువుతున్నానండి, మా అబ్బాయి రాళ్ళండి అంటే పేరెంట్సే చెప్పిన వాళ్ళు ఉంటారు. అంటే వాళ్ళు మెరిటోరియస్ స్టూడెంట్స్ అని. రివిజన్కి వచ్చి వాళ్ళు ఎవరు ఉంటారు? అడుగు బొడుగు బ్యాచ్ ని పరిరక్షించుకోవడానికి తెలుగుదేశం వేసిన కొత్త వికృత క్రీడ. సో అప్పుడు సునీతారెడ్డి గారు ఇప్పుడు ఈ ప్రభుత్వం గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హత్య జరిగింది సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఎంక్వైరీ చేయకుండా ఆపేస్తున్నారు యాజ్ ఫర్ సునీతారెడ్డి గారు. సిట్టు మాంతే గారు ఎవరు? యాజ్ ఫర్ సునీతారెడ్డి గారు. సో అప్పుడు ఆల్టర్నేట్ ఎవరు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ షర్మిల గారిని మీకు మద్దతుగా నిలుస్తున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ కదా. అవును, కాంగ్రెస్ పార్టీ అవ్వాలి కదా. సెంట్రల్లో భారతీయ జనతా పార్టీ సిబిఐ ఇన్ఫ్లుయెన్సెస్ ఆలోచన చేస్తున్నప్పుడు అక్కడ ఆల్టర్నేటివ్ ఎవరు? కాంగ్రెస్ అవ్వాలి కదా. సో కాంగ్రెస్ కోటేయడానికి పిలుపునివ్వాలి కదా సునీతారెడ్డి గారు. అదే ఇక్కడ అసలు లాజిక్ ఉంది. ఎప్పుడైతే కాంగ్రెస్ ఇన్ఫ్లుయెన్స్ టువర్డ్స్ కేసెస్ ఉన్న దగ్గర ప్రతిసారి రాజశేఖర రెడ్డి గారి కుటుంబమే సఫర్ అయింది. మీకు అర్థమవుతుందా? సఫరింగ్కి కారకులైన కాంగ్రెస్ పార్టీకి వీళ్ళేమంటే వీళ్ళకి అదే ఉపద్రవం. అంచేది ఏంటంటే వాళ్ళు చాలా తప్పించుకునేవాడు ధన్యుడు సమితి స్మార్ట్నెస్ అక్కడ ఉపయోగిస్తారు. ఇది కనుక అట్రిబ్యూట్ అయిందనుకోండి, కాంగ్రెసే దిక్కుదివాలనే స్థితిలో ఉంది, వాళ్ళు ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు? అంచేత ఏంటంటే వీళ్ళకి ఎంతసేపు ఎవడో ఒకటి షోల్డర్తో బీజేపీని ఎదిరిద్దామని ప్రయత్నిస్తున్న తెలుగుదేశం పనికిమాలిన రాజకీయాలకి డైరెక్ట్ చేయలేక టీడీపీ ప్రతి అవసరంలోనూ వాళ్ళు చూడండి కావాలంటే దే ట్రిగరింగ్ టువర్డ్స్ బీజేపీ యాజ్ ఇఫ్ వీళ్ళ చేతి మట్టి కట్టినవారు. వీళ్ళ భయం. మళ్ళీ లోకేష్ లాంటి కూడా దొరికిపోతాడు కోడిపెట్ల అన్న దగ్గర భయం పచ్చళ్ళలో చెప్పేస్తాడు ఇంకా మానే అనగానే మానేశారు. అంటే వీళ్ళకి ఉపద్రవాలకి మీద భయం ఉంది, కానీ వీళ్ళని నమ్ముకొని చేసే వాళ్ళకి ఉపద్రవాలు వస్తే వాళ్ళు పెట్టేస్తారు, వాళ్ళు ఎవలాగైనా ఇరికిస్తారు. వాళ్ళకి అప్పుడు కుటుంబాలు బంధాలు బాంధవ్యాలు ఉండకూడదు. మీకు అర్థమవుతుందా? ఇదే సిద్ధాంతాన్ని ఫామ్ అవుతుంది. సో ఇప్పుడు ఆమె ఎలక్షన్ లో కూడా పోటీ చేస్తారు అనే దాన్ని లైవ్ లో ఉంచుతారా? నేను మా అమ్మ ఎవరో ఒకరు చూద్దాం పోటీ చేస్తాను, ఎవరో చేయను మాట చెప్పాలా, రాజకీయాలు ఇంట్రెస్ట్ లేదనే మాట చెప్పారు. ఇప్పుడు అక్కడ సతీష్ రెడ్డి వచ్చాడు కదా పులివెందుల కానీ, ఈవిడ ఎమర్జీ చేసేస్తారు టీడీపీలోకి. బీటెక్ మీకు అనౌన్స్ చేశారు టికెట్ చేస్తే ఉంది ఎంపీ కడప ఎంపీ ఒకటి ఖాళీగా ఉంటుంది. సో ఇప్పుడు తెలుగుదేశంలో వైఎస్ కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ లో వైఎస్ కుటుంబ సభ్యులు, వైఎస్ఆర్సీపీలో వైఎస్ కుటుంబ సభ్యులు, వైఎస్ఆర్సీపీలో ఒక్కడే అదే జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన ఒక్కడే పార్టీ సార్. సునీతారెడ్డి గారు తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు మీకు ఈ సతీష్ రెడ్డి అనే విషయంలో ఒకసారి గమనించారా? నాకు తెలిసి రాజశేఖర రెడ్డి గారి మీద కూడా నిలబడ్డాడు కదా 2 సార్లు కదా, జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా పోరాటం చేశాడు. అంత పోరాటం చేసిన వ్యక్తికి ఇవాళ జగన్మోహన్ రెడ్డి మీద అవగతమైంది. మీకు అర్థమవుతుందా? ఏమని? వితౌట్ హ్యావింగ్ ఎనీ ప్రాపర్ రీజన్. ఇక్కడ 2 విషయాలు మీకు చెప్తాను సార్. ఒకటి నెల్లూరులో విజయసాయి రెడ్డిని అనౌన్స్ చేయడం, ఇది ఒకటి నేను మెయిన్ హెడ్డింగ్స్ కింద చెప్తున్నాను. రెండోది జగన్మోహన్ రెడ్డి గారితో కూడా పోరాటం చేసి ఆ నాన్నగారితో కూడా పోరాటం చేసిన సతీష్ రెడ్డి గారు ఇక్కడ వచ్చి జాయిన్ అవ్వడం. మూడో పాయింట్ ఈ సూర్యప్రకాష్ గారు ఎవరు, జోగి గారి అబ్బాయి, ఆయన కూడా వచ్చి
వైఎస్ఆర్సీపీలో చూడాలి. ఇవి మీరు ఎలా చూడాలంటే ఒక పార్టీ పరంగా వాళ్ళ కోసం పోరాడుతూ నిలబడుతున్న వ్యక్తులకి సముచిత స్థానం లేదని, రెండోది వాళ్ళని అనవసరమైన ప్రొవకేషన్కి తీసుకెళ్ళి పార్టీల పరంగా వైవిధ్యాన్ని క్రియేట్ చేస్తూ నియోజకవర్గాల పట్ల వాళ్ళకి చిత్తశుద్ధి ఉన్నా సరే నియోజకవర్గాల పరంగాను ఇక్కడ కులపరంగా, ఇక్కడ జయరాం జోగయ్య గారికి అయితే కులపరంగా కమిట్మెంట్, నియోజకవర్గం మీద ఒక అభివృద్ధి అనే ప్రాస్పెక్ట్ని గుడ్డిగా నమ్మిన సతీష్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడుతో ఏదో అవుతుందన్న అపోహలో ఆయన లేకపోయినా ఇంత అభివృద్ధి నా నియోజకవర్గంకి వచ్చిన దగ్గర వాస్తవతకి దగ్గరగా రావడం రియలైజేషన్ అంటారు దాన్ని. సో ఈ రియలైజేషన్ ప్రాస్పెక్ట్లో ఆయన పార్టీ మరి ఆయన ప్రత్యర్థి దగ్గరికి వెళ్ళాడు. ఎందుకు? ఏ ఎమ్మెల్యేకైనా ప్రాథమిక సూత్రం ఏముంటుంది? గెలిచిన నియోజకవర్గం అభివృద్ధి చేసుకుందాం. ఇది ఆయన పోరాటం చేసిన తండ్రి కొడుకులు ఇద్దరితో కూడా అభివృద్ధి సంతరించుకున్నప్పుడు ఇంకా నా రోల్ యాజ్ తెలుగుదేశం లేదన్నది గ్రహించగలిగాడు. మీరు అందుకే వైనాటి పులివెందుల ఇలాంటి అనవసరమైన మాటలు మాట్లాడుతున్నప్పుడు పులివెందుల్లో మీ ధీరుడు యోధుడు మీ పరంగా పోరాటం చేసి సతీష్ రెడ్డికి నువ్వు సెకండ్ థాట్ అబౌట్ డెఫినెట్ గా అదే చెప్తున్నాను. ఆ వ్యక్తికి ఉన్న పోరాటంలో అనా పైసా ఇంకెవరికి ఉండదు. ఎందుకు? కుటుంబాలకు గోతులు తవ్వి బీటెక్ రవి లాంటి వాళ్ళతో చేసే రాజకీయం వెసెస్ నెట్ట నిలువులో నిలబడి పోరాటం చేసే సతీష్ రెడ్డికి కంపారిజన్ లేదు. ఆయన అట్లీస్ట్ విత్ వ్యక్తిగత అవగతంతో ఎస్ ఈ కుటుంబంతో నేను పోరాటం కన్నా మీకు అలా యాత్ర సినిమాలో ఒకటి ఉంటుంది చూడండి, రాజశేఖర రెడ్డి నేను నీతో విభేదిస్తున్నాను కానీ ఈసారి నా ఓటు నీకే అంటాడు ఆయన. ఆ పెద్ద ఆయన ఎందుకంటాడు? వీళ్ళ యొక్క వ్యక్తిత్వంతో పోరాటం చేయలేరు. ఎందుకంటే వ్యక్తిత్వం అన్నది ప్రజల కోసం నెట్టలో నిలబడిపోతారు తండ్రి కొడుకులు. ఇక్కడ వీళ్ళ దగ్గర అది లేదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజలు ఏంటి కోరుకుంటున్నారో ఒక నాయకుడు గ్రహించకుండా నిరంతరం సోమిరెడ్డిలో పోటీ చేస్తే పోరాటం చేస్తే దమ్ముడికి ఉపయోగం లేదు. మీకు రాష్ట్రంలో అధికారం తెలుగుదేశం వచ్చిన సోమిరెడ్డిని ఎందుకు కన్సిడర్ చేయట్లేదు అన్నది ఎవరికైనా టెస్ట్ కేసు అది. ఎందుకు? నువ్వు అక్కర్లేదు, నీతో ఏమీ కాదన్న విషయం అందరికీ బాగా తెలుసు నియోజకవర్గంలో. అలాంటి వ్యక్తి పోరాటం చేస్తున్న దగ్గర ఆరాటమే మిగులుతుంది. అది సోమిరెడ్డికి కానీ సతీష్ రెడ్డికి కానీ. ఆరాటం మీద రియలైజేషన్ వచ్చిన వ్యక్తి సతీష్ రెడ్డి. నా నియోజకవర్గం నిజంగా అభివృద్ధి సంతరించుకోవాలంటే నేను వ్యక్తి ఇంపార్టెంట్ అన్నాడు. ఇక్కడ నేను క్యాస్ట్ పరంగా చెప్పాను, ఇక్కడ వ్యక్తి యొక్క ఔన్నత్యం అతను నియోజకవర్గం కమిట్మెంట్ విషయంలో ఏం జరుగుతుందో అవగాహన వ్యక్తి రియలైజేషన్ గురించి చెప్పారు. ఇంకా మిగిలింది విజయసాయి రెడ్డి. ఆయన ఇప్పుడు ఎవడండి? రాజ్యసభ ఎంపీ. నెల్లూరు చేపల కథలు మీ దగ్గర నేను చాలాసార్లు చెప్పాను. ఎవడు స్థిరంగా ఓ డబ్బాలో ఉంటాడు. కరెక్ట్గా ఎలక్షన్ ముందు ఇటు నుంచి అటు పౌడర్ డబ్బాలు రాసుకుని మార్చి పెట్టుబట్టి అయితే తెలుగుదేశం లేదంటే వైఎస్ఆర్సీపీ లేదా గతంలో కాంగ్రెస్. ఇదే పనికిమాలిన బ్యాచ్. ఈ పనికిమాలిన బ్యాచ్కి శరమాంకం పలుకుతూ ఉదాహరణకు వేమిరెడ్డి లేటాడు బయటకు వచ్చాడు. ఈడ్స్ కొడితే 2,000 నుంచి 5,000 ఓట్లను ప్రభావితం చేయలేడు అతను. మీకు అర్థం? 2,000 కావాలంటే 5,000 కోట్లు ఉన్నాయి మన ఆయన దగ్గర. అంటే ఓట్లు కాదు కోట్లు ఉన్నాయి. అదే చెప్పి ఓట్లు వేరు కోట్లు వేరు. కోట్ల విషయం మాడితే చాలా కథలు ఉంటాయి తర్వాత. ముందు ఇక్కడ కొత్త వ్యక్తి అక్కడికి వచ్చాడు. ఆ వ్యక్తి యొక్క బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏంటి? పార్టీలో నెంబర్ 2. నీకు అర్థమవుతుందా? రాజ్యసభలో ఇక్కడ ఇంకొక దీంట్లోంచి ఒక సబ్లూప్ తీయండి. ఒక పార్టీ నిర్మాణం ఎలా ఉంటుందో. జగన్మోహన్ రెడ్డి మనం ఎప్పుడు చర్చించుకునేది ఏంటి? 4 వ్యక్తులు చెప్తాను. లాస్ట్ వ్యక్తి పేరు మళ్ళీ సబ్ హెడ్డింగ్లోకి వస్తుంది. మొదట విజయసాయి రెడ్డి, 2 సుబ్బారెడ్డి, 3 సజ్జల రామకృష్ణారెడ్డి. వీళ్ళు ముగ్గురే కదా మెయిన్ రోల్, కీ రోల్ ప్లే చేస్తుంది. ఇవాళ మీరు గమనించట్లేదు, సుబ్బారెడ్డి ఈజ్ ఎంటర్డ్ ఇంటూ రాజ్యసభ. సుబ్బారెడ్డికి అందరికీ చేసినంత రాజకీయం తెలీదు, అంత ఇది అనుకుంటే ఇవాళ వీటో పవర్ తెచ్చుకున్న రాజ్యసభలో విజయసాయి రెడ్డిని రీప్లేస్ చేయడానికి సుబ్బారెడ్డి లేడు. అక్కడ దాన్ని కాంకర్ చేయడానికి విజయసాయి రెడ్డి ఎంపీగా వస్తున్నాడు నెంబర్ 2. ఈ ఈక్వేషన్స్లో సజ్జల ప్రభుత్వ పరంగా జరుగుతుంది, ప్రభుత్వ సలహాదారుగా ప్రజలకి నిరంతరం కన్వే చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు ఎక్స్క్యూజ్ ఏముంటుంది? నేను అధికారంలోకి రాగానే పార్టీని గాలికి వదిలిస్తాను, పట్టించుకోవాలి, ఈసారి పార్టీకి కమిట్మెంట్. మొన్న వచ్చాడు కదా రోప్ పార్టీ, అపోజిషన్ లీడర్ అయ్యిండు కూడా. రోప్ పార్టీలు Z+ కేటగిరీలు ప్రజలతో కలడు. ఇక్కడ మీకు ప్రభుత్వాన్ని ఆల్రెడీ ఒక గణంతో ఎవరు సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ అండ్ ప్రజాప్రతినిధులు నిరంతరం ప్రజల్లో ఉన్నదానికి సంధానపరుస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డి. సో పార్టీ నిర్మాణం ఎలా ఉంది సైద్ధాంతికంగా? ఈ వెనకాతల మిథున్ రెడ్డి. మీరు ఇక్కడ గమనించండి, ఎప్పుడైతే మిథున్ రెడ్డి లాంటివాడు పార్టీకి ఎలా అంకిత భావంతో పనిచేస్తున్నాడు తెలుసా? ఉదాహరణకు వాళ్ళ నాన్నగారు ఎవరు? రామచంద్రారెడ్డి గారు, పెద్దిరెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఫాదర్ ఎవరు? రాజశేఖర రెడ్డి గారు. వీళ్ళ ఆయంలో ఉన్న రాజకీయానికి నెక్స్ట్ లీడర్ ఎమర్జీ ఎలా అయ్యారు చూశారు కదా. ఒక అతను ముఖ్యమంత్రి, ఇంకో అతను పార్టీని సాధారణంగా చూడండి ఎలా నడిపిస్తున్నాడు. ఒక ఈక్వేషన్ చెప్తా మీకు. మంగళగిరి వచ్చిన ఎగ్జాంపుల్ చెప్తా సార్. చిరంజీవి గారిని జాయిన్ చేసుకున్నారు. ఆవిడ కమలమ్మ గారి అమ్మాయికి వాళ్ళు ఇన్ఛార్జ్ ఇచ్చారు.
ముప్పేట దాడి జరుగుతుంది. ఉదాహరణకి కుప్పం కానీ మంగళగిరి కానీ పవన్ కళ్యాణ్ ఎక్కడ నిలబడినా సరే ఒక దాన్ని త్రిముఖ వ్యూహం అంటారు. మీకు కుప్పంలో ఆల్రెడీ మిథున్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మలయాళం సినిమా చూపించారు తెలుగుదేశానికి. 3 క్యాండిడేట్లు 1, 2, 3 ఈక్వేషన్స్లో జనాల్లోకి పంపిస్తారు. ఎవరి మార్కులు అడిగి తెచ్చుకుంటారు సార్, నాకు 50-60% గ్యారంటీ సార్ ఓటింగ్ అని చెప్పుకొచ్చేవాళ్ళు. 70 పైన 80% పైన ఈ ముగ్గురులో ఫిల్టర్ చేసి ఒక క్యాండిడేట్కి ఇస్తున్నారు. వీళ్ళ ఫోన్లు కొట్టి అల్లాడు ఓకేనా, ఇల్లుడు ఓకేనా, పొల్లయ్య ఓకేనా, ఎలా ఓకే కాదు. నిన్న నాకు ఫోన్ వచ్చింది, గుంటూరు ఎంపీగా లావు శ్రీకృష్ణదేవరాయలు ఓకేనా అని తెలుగుదేశం పార్టీ ఐవీఆర్సీ. అదే చెప్తున్నా, ఇది చేయట్లేదు ఇక్కడ నేను పాయింట్ ఏంటంటే మీరు చెప్తున్న దాని ప్రకారం వాళ్ళని చాలా గొప్ప వీరులు ధీరులు అని మీరు చెప్తున్నారు. నేను అట్లే మీరే చెప్పారు. ధీరులను ఎందుకు అంటున్నానంటే పార్టీ పరంగా ఒక అధినాయకుడు రాజ్యసభలో వీరులు ధీరులు, పార్టీ పరంగా వీరులు ధీరులు, మిథున్ రెడ్డి వీరులు ధీరుడు, ఇంకో పేరు ఏదో చెప్పారు సజ్జల గారు, మిథున్ రెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి, వీరులు ధీరులు అని చెప్తున్నారు. వీరులు ధీరులు రెడ్డిలు కాకుండా ఎవరు లేరా సార్? ఇక్కడ లాజిక్ మాడదు. ఇప్పుడు మళ్ళీ హరిరామ్ జోగయ్య గారి దగ్గరికి వెళ్దాం. నాయకుడు అన్నవాడు ఆయన ఆక్రందన ఏంటంటే 89% అణగారిన వ్యవస్థ ఉన్న దగ్గర నాయకుడిగా ముందుండి నడిపించు. ఎందుకంటే ఒక రెడ్డి చౌదరి సామాజిక వర్గంలోనే 9% బిలో ఉన్న వాళ్ళు అధికారాన్ని పంచుకుంటున్నారు అని దగ్గర. ఒకటి కాడ ఎత్తేసాడు, చేతులు ఎత్తేసాడు జనగణమన బ్యాచ్. ఇంకోడు అదే కేటగరైజేషన్స్లో. ఇక్కడ రాజ్యాధికారం నేను అన్నది కన్వెన్షన్ అంటాను. ఏది జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డి అయ్యిండి ఆయన ఒక పార్టీ పెడితే అందరూ జాయిన్ అయ్యారు ఆయన దగ్గర. అందరికీ సముచిత స్థానాలు వస్తున్నాయి, ముఖ్యమంత్రి పదవి తప్ప. ముఖ్యమంత్రి పదవి కాదు మీరు చెప్పిన ఇప్పుడు 1, 2, 3, 4లో కూడా ఎవరు కనపడలా, రెడ్లే కనపడ్డారు. అందుకే చెప్తున్నా, ఇక్కడ మీకు 1, 2, 3, 4లో రెడ్లే కనబడుతున్నారు. కానీ రెడ్ల వల్ల పరిరక్షించబడిన వాళ్ళు వీడి వల్ల నేను పరిరక్షించబడలేదని చెప్పిన ఉదంతో వాడు చెప్పండి. ఎందుకు ఇంకొకరు ఎవరు పరిరక్షించలేరా? రెడ్డి తప్ప ఆ ప్లేస్ లో ఇంకెవరు ఉండి పరిరక్షించలేరా? చెప్పండి మీరే. ఆ పార్టీలో ఇప్పుడు ఆ పార్టీలో ఉండి బొత్స గారు ఉన్నారు, ధర్మాన గారు ఉన్నారు, ధర్మాన గారు, వీళ్ళందరూ ఎవరు? కాంగ్రెస్ బ్యాచ్. నేను అందుకే రామచంద్ర రెడ్డి గారు అబ్బాయి మిథున్ రెడ్డి అన్న కాన్సెప్ట్ ఎస్టాబ్లిష్ చేశాను. సజ్జల గారు ద కమిట్మెంట్, సాక్షిలో ఉద్యోగం చేస్తే కూడా జీతాలు తీసుకోకుండా ఎన్నాళ్ళు పనిచేసాడు అందరికీ తెలుసు కమిట్మెంట్ తో. సుబ్బారెడ్డి సొట్టపోడుగా ఎలాంటి కమిట్మెంట్ తో పనిచేస్తున్నాడు చెప్తున్నా. విజయసాయి రెడ్డి అయితే తెప్పలన్నీ పడింది వాళ్ళిద్దరే కదా, మొత్తం అన్ని కేసులు, జైళ్ళు, బయళ్ళు అన్ని. చూడొద్దా మిగిలిన వాళ్ళు అప్పుడు ఆయనతో పాటు ఎందుకు జైలు అంతాకే కదా? ఈ శల్యం మీద ఒక్క కేసు ఉందా? ఎంత ఎగురుతుంది కదా ఆవిడ. ఇదంతా జగన్మోహన్ రెడ్డి అక్రమార్జన ఇన్ని కేసులు అని చెప్పేస్తున్నారు కదా, మరి అందరూ శర్మిల మీది మాటగా చెప్తున్నా. మరి సుబ్బారెడ్డి ఎందుకున్నాడు? చుట్టపోడు కాబట్టి. చుట్టపోడు అన్న దగ్గర పరిరక్షణ, ఓ పెద్ద మనిషి స్థానం. సో ఈ ఈక్వేషన్స్ లో మీరు గమనించండి, నేను నాతో పాటు ఉన్న గణం పార్టీని ఎలా ప్రొటెక్ట్ చేసుకుని వెళ్తున్నాయి చూడండి. పార్టీ నిర్మాణంలో ఉదాహరణగా మిథున్ రెడ్డి గారు లాంటి వాళ్ళు, నేను ఎందుకు త్రిముఖ వ్యూహం అని చెప్పాను తెలుసండి, ఓటమి అన్న మాటకి ఆమర దూరంలో నిలబడి గెలుపుకి అన్ని కారణాలని ఎక్స్పోజ్ చేసుకుంటూ వస్తాడు, ఇంక్లూడింగ్ ఆర్కే పునరాగంలో. ఈవెన్ అచ్చెన్నాయుడు మీద అక్కడ యుద్ధం జరుగుతుంది. దువ్వాడ శ్రీనివాస్ గారు భార్య ఇన్ఛార్జ్ ఆవిడే అది ఇది అన్న దగ్గర గెలుపే అన్నదానికి దువ్వాడ శ్రీనివాస్ ప్లాన్ చేసుకోగలిగాడు. దీస్ ఆర్ ఆల్ బుల్లెట్ పాయింట్స్. ఎవరైనా గమనించండి, అచ్చెన్నాయుడు గారు అంటే ఆయన ఎవరు, మన ఎర్రనాయుడు గారు అబ్బాయి. చాలా సీరియస్ కాన్సన్ట్రేషన్ వైసీపీ చేస్తుంది, చాలా సీరియస్. ఇవన్నీ టార్గెటెడ్ బుల్లెట్స్. అచ్చెన్నాయుడు గారు అన్నది, ఎర్రనాయుడు గారి బ్రదర్, ఇవన్నీ కన్సిడరేషన్స్ ఇస్తుంది ఎవరు? తెలుగుదేశం. బట్ వెసెస్ వైఎస్ఆర్సీపీ నాన్ కన్సిడరేషన్స్. ఏదో గుడ్డెద్దు చేడులో పడినట్టు రాజకీయం చేయని వ్యక్తి, మీరు రెడ్డి అనేది చూస్తారు దాంట్లో, కానీ గుడ్డెద్దు చేడులో పడినట్టు రాజకీయం చేయకుండా చూడటం కాదు. బీసీలని బ్యాక్ బోన్ గా మేము భావిస్తున్నాం అని చెప్పినప్పుడు మీ పక్కన బ్యాక్ బోన్ ఏదో కనపడాలి కదా ఒకటన్నా. కాదండి, రాజ్యసభలో 4 బీసీ బోన్లు ఇచ్చారు కదా. ఆర్ కృష్ణ గారికి ఇచ్చారు, ఆర్ కృష్ణ గారి కన్నా బీసీలో యోధుడు ఉన్నాడు, మస్తాన్ గారికి ఇచ్చారు, రామచంద్ర బోస్ గారికి ఇచ్చారు. ఓకే, ఇచ్చిన వాళ్ళు ఎందుకు మీ పక్క లేరు? 1, 2, 3, 4 నా పాయింట్ వాళ్ళ. ఇప్పుడు ఓన్లీ పదవి పక్కన కూర్చోబెడతారా? పక్క నుండి ఫిల్లర్ లా పనిచేయడం పని సార్. నిన్నటి దాకా విజయసాయి రెడ్డి నెంబర్ 2 అన్నారు కదా, ఇవాళ రోల్ రీప్లేస్డ్ బై సుబ్బారెడ్డి కదా. ఐ డోంట్ నో, ఆబ్వియస్ గా రాజ్యసభలో కింగ్ ఎవడు? చూడాలా, ఈయన గెలవాలి, ఈయన గెలిచిన తర్వాత ఆయనకి ఇవ్వాలి, అక్కడ ఇదంతా ఉంది కదా. గెలవాలి అని దీర్ఘాలు ఎందుకు? నెల్లూరు చేపలు కాదు 2 నిమిషాలు ముగిసిపోయిన అధ్యాయం అది. ఈ పాత భౌగోళిక బ్యాచ్ అంతటిని ఇలా చూడతాడు రింగ్ మాస్టర్ అక్కడ. సార్ మీకు నెంబర్ 2 ఎప్పుడైతే వెళ్తుందో యాక్టివ్ పాలిటిక్స్ లోకి, అక్కడ స్ట్రాటజీస్ ఆర్ టోటలీ ఆప్టెడ్ డిఫరెంట్లీ అన్నది అండర్లైన్ చేసుకోండి ఫస్ట్. లేదంటే ఉత్తినే వెళ్ళరు. ఎందుకంటే టాస్క్ డిప్లాయర్స్ ఆర్ టోటలీ డిఫరెంట్. విజయసాయి రెడ్డి సక్సెస్ రేషియో టాస్క్,
అధినాయకుడు ఇచ్చిన డైరెక్షన్ ఎవడైతే పక్కదారి పట్టించుకుంటారో వాళ్ళందరివి తెలుగుదేశం పరంగానే ఉన్నాయి. సొంత పెత్తనాలు ఎలగబెడదాం దగ్గర, సొంత వైపరీత్యాలు వెలగబెట్టే దగ్గర, సొంతదనం లేనప్పుడు లోకేష్ లట్టుడే తెలిపి 2 రోజులు పట్టి కనపడట్లే కదా. సరే, ఓకే, పొత్తుల గురించి మాట్లాడుకోవచ్చు, చాలాసేపు మాట్లాడే రోజు. సో పొత్తులు ఏంటి? బీజేపీ ఇండివిజువల్గా పోటీ చేస్తారు, ఆబ్వియస్గా ఇండివిజువల్ కానీ అలా ఆడికారు మొక్కలు 2 ఎరగొట్టి గ్లాసులు 2 పక్కల పెట్టి గేమ్ చేద్దామని చంద్రబాబు నాయుడు ప్లాన్ చేసిన దగ్గర సార్ మీకు ఒకటి గుర్తుంచుకోండి, తెలుగుదేశం అన్నదాన్ని మీరు నేను కాదు, రెడ్డి బుక్ ఈయన పట్టుకుని తిరగడం కాదు చిన్నపిల్లడు, వాళ్ళు రెడ్డింగ్తో మార్క్ చేసి పెట్టుకుంది బీజేపీ పార్టీ. బై హుక్ ఆర్ కుక్ దిస్ టైం, లాస్ట్ టైం 23 పరిసమాప్తంకే ఆల్మోస్ట్ పెద్ద కంకణం కట్టుకుని దగ్గర మళ్ళీ తులసి నీళ్ళు పోసి ఉండనట్టుగా ఈ గేమింగ్ అంతా పవన్ కళ్యాణ్ త్రూగా జరుగుతుంది. సో పవన్ కళ్యాణ్ అప్పుడు టీడీపీతోటే ఉంటాడు, ఇంకా ఎప్పుడు బీజేపీ ఇండిపెండెంట్ పోటీ చేయటువంటి పవన్ కళ్యాణ్ వదిలేసుకోవడం. బీజేపీ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానన్నప్పుడు పవన్ కళ్యాణ్ లోపల ఉంటే మాట్లాడండి, ఎక్కడ టీడీపీతోట ఉండడా, ఇంకేముంటాడు, వచ్చేస్తారా? అప్పుడు ఖచ్చితంగా ఒప్పుకోవాలి, నేను అధికారం తెచ్చుకుని లోపలికి వెళ్ళాలంటే అది ఒకటే మార్గం అని. సో టీడీపీ జనసేన కలిసిపోతాయి, భారతీయ జనతా పార్టీ విడిగా పోటీ చేయొచ్చు అంతే తప్ప జనసేన మళ్ళీ టీడీపీని వదిలేసి వచ్చి బీజేపీతో కలిస్తే ఇప్పుడు జనాలు యాక్సెప్ట్ చేస్తారు ప్రసాద్ గారు. ఇప్పుడు పెద్ద యాక్సెప్ట్ చేసి తెరబడిపోయారు అనుకుంటున్నారా? తెలియదు, అది అలా కాదు కదా. అలా అన్న వాళ్ళ తమ్ముడే వాళ్ళ అన్న పారి వచ్చిండి అక్కడి నుంచి అనకాపల్లి ఇల్లు ఖాళీ చేసి. ఎవరు? నాకు బాబు పోటీ చేయట్లేదు, చేయడు. అనకాపల్లి ఎంపీ పోటీ చేస్తారు, ఇల్లు తీసుకున్నాడు, తిరుగుతున్నారు, ఖాళీ చేస్తాడు ఇల్లు ఖాళీ చేసి వెనక్కి తిరుగు ప్రయాణం. ఎవరు చెప్తారు సార్ మీకు అని? మీరంటే మీరే జర్నలిస్టులు. మరి ఎందుకు పిలిచారు చంద్రబాబు నాయుడు గారిని అమిత్ షా గారు ఢిల్లీకి పొత్తుల కోసం? ఎవరు పిలిచారు? మొన్న చంద్రబాబు నాయుడు గారిని పిలిచారు కదా. ఎవరు పిలిచారు? అమిత్ షా గారు. మీరు రామాయణం అంతా విని రాముడికి చేత వద్దని అడగడం అలవాటు అయిపోయింది సార్. అరే చదివాం కదా సార్, పేపర్లో పిలిచారు, తప్పెట్టట్లేదు. దుష్ట చతుష్టం నమ్మిని వాళ్ళని చదువుకుంటే మీకు అలాంటి వార్త. నేను జర్నలిస్ట్ సార్, అన్ని చదువుతా. చదవండి, జర్నలిస్ట్ మీరు జర్నలిస్ట్ రాసిన దాన్ని ఆపాదించి మీరు జర్నలిస్ట్ గా చదివితే కొత్త కోణం ఎప్పుడు ఆవిష్కరించబడుతుంది. నేను చదివినా, బట్ ఆయన పిలిచారా ఈయన అడిగారా తెలియదు, వెళ్ళి కలిసిందే. కేసులు రాగానే ఇక్కడ ఇన్నర్ రింగ్ రోడ్ దుకాణం మూడిట్లో ఏవన్గా ఛార్జ్ షీట్ ఫైల్. ఇంకేం కావాలి? ఎప్పుడైనా కేసులు అమిత్ షా దగ్గరికి వెళ్తేనే కేసులు దాని ఆవశ్యకత. గతంలో కూడా ఆ బెల్ల నాని రామారావు గారి రిలీజ్ చేసినప్పుడు వెళ్ళి కలిచారు, లటక్కలు ఆవిడ మూసారు, ఇంతే కదా. కొత్త కథ ఉంటే చెప్పండి సార్. సో ఒకటి మళ్ళీ పొలిటికల్ సర్కిల్స్ లో బాగా జరుగుతున్న చర్చ ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఫోకస్ చేసి చాలా పెద్ద ఎత్తున అటు వైసీపీ నుంచి ఇటు టీడీపీ నుంచి వలసల్ని ప్రోత్సహిస్తుంది, చాలా పెద్ద ఎత్తున టీం తీసుకోబోతోంది అని. తెలుగుదేశం నుంచి ఉంటాయి శేఖర్ పక్షులు ఎక్కడ కాసేపు కూడా ఉగపట్లేవు. ఇవన్నీ భయంతో కూడిన పెరిగితనం, ఈ రెండింటి వల్ల వచ్చిన జడ్డితనం అని చెప్తే తెలుగుదేశమే గ్యారంటీగా ట్రావెలింగ్ బ్యాచ్ ఉంటుంది. ఆ సుజనా చౌదరి అలా చూడండి, చెరువులో కర్రెట్టుకుని ఇదేస్తారు చేప దొరుకుతుందని, అలా ఎప్పటి నుంచో వేసి కూర్చున్నాడు బెదరగొట్టిది. చెవికాలు వేసి పెడతారు, యాడ్ చూసేవాడిని టీవీలో క్రికెట్ టైంలో. అది ఇన్స్టెంట్ మోడ్, అది లాస్ట్ బిజెపి తెచ్చిది అదే అలా మొత్తం ఎత్తుకెళ్ళిపోయింది. ఇప్పుడు ఇదైతే మొత్తం ఈ సుజనా చౌదరి దమ్మిడికి పనికిరాని బ్యాచ్ అందరినీ కూర్చోపెట్టి వల్ల వేసి పట్టుకుని అంటే వీళ్ళు ప్రతివాడు వేటగాడు 7 చేపలు కదే. సుజనా చౌదరి గారు వీళ్ళంతానే మళ్ళీ టీడీపీలోకి వచ్చి కంటెస్ట్ చేస్తారు, వాళ్ళు బీజేపీ పొత్తు పెట్టుకోకపోతే బీజేపీలో ఉండరు అనేది ఒక చర్చ. మళ్ళీ అప్పుడు వాళ్ళ బ్యాంకులో వాళ్ళ ఈడీ సిబిఐలు కూడా ఉండరు, ఫాలో అవుతుంటారు వాళ్ళు. అదే జూనియర్ ఎన్టీఆర్ పాట కూడా పెడతారు, అది వీళ్ళకి అదే ఉంటుంది. నెక్స్ట్ వాళ్ళకంత వెన్నుముకున్న లీడర్ల కింద వాళ్ళని మీరు పరిగణిస్తే దానికన్నా బిగ్గెస్ట్ కామెడీ ఇంకోటి ఉండదు. వాళ్ళ మొహానికి కౌన్సిలర్లు కూడా గెలవలేని భోగోని బ్యాచ్. సరే, అందరు కౌన్సిలర్ గా పోటీ చేస్తారా, అందరు కౌన్సిలర్ గెలుస్తారా సార్? ఒక్కొక్కరికి ఒక్క రకమైన ఎబిలిటీ ఉంటుంది. చంద్రబాబు నాయుడు అనే అమాయకత్వాన్ని ఎబిలిటీ కింద వాడుకునే వాళ్ళు భారతదేశానికి ప్రధానమంత్రి అయ్యారండి. సార్ మీరు ఎక్కడైనా కౌన్సిలర్ గా పోటీ చేస్తారంటే ఏముంటుంది అర్థం? తప్పదు సార్. ఒక కమిట్మెంట్ ఉన్న వ్యక్తి యొక్క సామర్థ్యం ఇస్ టోటలీ డిఫరెంట్. ఇవాళ పట్టుమని 10 బతుకులు తింటున్నాం మనం అందరం అంటే మహానుభావుడు పివి పెట్టిన ఆయనకి గ్రౌండ్ లో ఎన్నికల్లో పోటీ చేసే ఎబిలిటీ కంటే వేరే ఎబిలిటీ ఉంది కదా. అందుకే ఆయన సార్ మీకు ఒకటి చెప్పనా, రాజ్యసభ అన్నది మేధావులను పంపించింది, ఆర్థికవేత్తలను పంపించింది, పెద్ద పెద్ద లాయర్లు పంపించింది. సుజనా చౌదరి గారు కూడా రాజ్యసభ కదా. అదే ఇదేంటి బ్యాంకుల కొంప ముంచితే మా వాచింగ్ పవర్ పర్సెప్షన్ ఏంటి సార్, వాస్తవం అది. వీళ్ళందరూ బ్యాంక్